హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో A9 2020 డిస్ప్లే అయితే చూసుకోవచ్చు. మనకి లైన్స్ అయితే వచ్చినాయి, లోపలంతా బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి. మీకు A9 2020, A5 2020 సేమ్ డిస్ప్లే వస్తుంది. చూడడానికి కూడా మీకు సేమ్ ఉంటాయి రెండు మోడల్స్కు. దగ్గర దగ్గర మీకు అసలు ఆ చేంజెస్ అయితే ఏమీ ఉండదు, కానీ మీకు చూడడానికి అయితే రెండు ఒకటే మోడల్ కింద ఉంటుంది. A9 2020, A5 2020 డిస్ప్లే కూడా మీకు సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. A9 2020కి A5 2020కి రెండింటికి ఒకటే డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇది ప్లాస్టిక్ బ్యాక్ డోర్ వస్తుంది. నేనైతే బ్లోయర్ మీద అయితే హీట్ చేసి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. చూసుకోవచ్చు, టెంపరేచర్ అయితే నేను 160 170 అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్. టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మీకు బ్యాక్ డోర్ అనేది మెల్ట్ అయిపోతుంది. అది మీరు చూసుకోవాలి. టెంపరేచర్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మీరు ఓపెన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఓపెన్ చేసే వరకు బ్యాక్ డోర్. దీనికైతే సెంటర్లో కూడా గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. A5 2020కి నెక్స్ట్ ఇంకా A9 2020 ఈ టూ మోడల్స్కి అయితే మీకు సెంటర్లో అయితే బ్యాక్ డోర్కి గ్లూ అనేది ఉంటుంది. బార్డర్స్ కాకుండా సెంటర్లో కూడా ఇస్తాడు దీనికి. మీరైతే అది కూడా గమనించుకోవాలి. చూసుకోవచ్చు నేను ఎలా తీస్తున్నాను. సెంటర్లో గ్లూ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా అయితే మనకి స్టిక్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దాంట్లోంచి వెళ్తుంది. స్కానర్ ఫ్లెక్స్ అయితే ఏదైతే ఉందో అది జాగ్రత్తగా మీరు చూసుకొని మీరు ఆ కార్డ్ అనేది ఓపెన్ కార్డ్ అనేది పెట్టి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీకు లోపల వరకు పెట్టి సైడ్ కంటే మీకు ఆ కార్డ్ వెళ్ళి మీకు ఫ్లెక్స్ని కట్ చేసేస్తుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ది. ఆల్ స్క్రూస్ అయితే ఇంకా రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇది ఫింగర్ ప్రింట్ కనెక్టర్ ఏదైతే ఉంటుందో దానికైతే క్లిప్ అవుట్ వస్తుంది. అది ఓపెన్ చేసుకున్నాక మీరు అదైతే డిస్కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్స్ అనేది స్క్రూస్ అనేవి మనకి దీంట్లో ఉండిపోయినాయి. నేను అందుకని సైడ్కి అంటున్నాను. నెక్స్ట్ అయితే ఇది హౌసింగ్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. హౌసింగ్ మీకు లాక్ అనేది అన్లాక్ అవుతాయి. ఇప్పుడు మీకు స్లైడ్గా అనాలి. ఇది ఓపెనర్ మీకు ప్లాస్టిక్ ఓపెనర్ ఉన్న దాంతో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మనకైతే ఇది బటన్ అయితే బయటికి రావడం జరిగింది. అవుటర్ బటన్ అయితే పవర్ బటన్ అవుటర్ది అయితే బయటికి వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి హౌసింగ్లో అయితే పెడుతున్నాం. నెక్స్ట్ అయితే ఒకసారి బ్యాటరీ అయితే కవర్స్ అయితే రిమూవ్ చేసుకుందాం. 530 లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్లూ అనేది మనకి కొద్దిగా ఫ్రీ అవుతుంది. అది లోపలికి వెళ్ళి నేను అందుకే సైడ్కి అంటున్నాను, పైకి కిందకంటే మీకు ఏమవుతుందంటే ఆ గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది. చూసారు కదా, మనకైతే ఈజీగా వస్తుంది బ్యాటరీ అనేది. మనకి ఆ కవర్ అంతా రిమూవ్ చేసుకోక్కర్లేకుండా మీరు ఆ ఏరియా డిస్ప్లే ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మీకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ అవుతుంది. మీకు డిస్ప్లే కూడా చూసుకోవచ్చు, మనకి గ్లూ అనేది లేదు ఇది, అందుకే మనకి ఫ్రీగా రావడం జరిగింది. లేదంటే మనం హీట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇది బ్యాటరీ కొద్దిగా బెండ్ అయితే ఉంది, అది సరి చేసి సైడ్కి అయితే పెడుతున్నాం. నెక్స్ట్ అయితే ఫ్రేమ్ అయితే మనకి గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఓల్డ్ గ్లూ. అది పూర్తిగా అయితే క్లీన్ చేసుకోవాలి. మనకి డిస్ప్లే అనేది ప్రాపర్గా కూర్చోవాలంటే, మనకి ఫిట్టింగ్ రావాలంటే అది క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదంతా మొత్తం పూర్తిగా అయితే అసలు లేకుండా క్లీన్ చేసుకోవాలి. మీకు అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసుకోవచ్చు, నేను కెమికల్ వేసి కూడా క్లీన్ చేస్తున్నాను. ఆ ఓల్డ్ గ్లూ అనేది ఉండకూడదు అక్కడ. అది ఓల్డ్ గ్లూ ఉండిపోతే మనం న్యూ గ్లూ వేసినా కూడా పట్టుకోదు ఫ్రెండ్స్. అది కొన్ని రోజులకి డిస్ప్లే అనేది వదిలేస్తుంది. కెమికల్ ఏదైతే వేసానో అది కొద్దిగా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అది మనకి బ్లోయర్తో అయితే హీట్ చేసి డ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో అయితే డస్ట్ అయితే ఉంది, అదైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనకి ఇప్పుడు న్యూ డిస్ప్లే అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇదైతే న్యూ డిస్ప్లే. ఇది మనం ఇప్పుడు వేయాల్సిన డిస్ప్లే. ఫస్ట్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఆన్ చేసి.
డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా ఉందా, టచ్ అనేది డిస్ప్లేలో అన్న ప్రాబ్లం ఉందా అనేది పూర్తిగా చెక్ చేసుకున్నాక అప్పుడైతే మనం వేయడం జరుగుతుంది. డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కనెక్టర్ కూడా కనెక్ట్ అయితే చేశాను. చూసుకోవచ్చు మీరు. మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు మొబైల్ ఆన్ అయ్యింది. మనకి బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తాం. మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సరే పాస్వర్డ్ అనేది వేసి అన్లాక్ చేసుకుందాం. టచ్ అనేది పూర్తిగా చెక్ చేస్తాను. మనకైతే డార్క్ మోడ్లో అయితే ఉండడం జరిగింది ఇది. ఒకసారి డార్క్ మోడ్ నుంచి అయితే తీసాను, చూసుకోవచ్చు మీరు. మీకు పవర్ సేవింగ్ మోడ్ ఉంటే మీకు బ్రైట్నెస్ ఎంత పెట్టినా రాదు ఫ్రెండ్స్. అదొకటి చూసుకోవాలి. ఒప్పో రియల్మీ మోడల్స్లో మీకు పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉంటే మీకు ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా మీకు ఒక 50% అలా వస్తుంది. అది ఆఫ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. చాలామంది మీకు తెలియదు ఆ ఆప్షన్ ఆన్లో ఉంటే ఇంతే బ్రైట్నెస్ వస్తుంది ఏంటి అనుకుంటారు. టచ్ అయితే చూసుకోవచ్చు. నేనైతే చెకింగ్ అయితే చేస్తున్నాను. పూర్తిగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. టచ్ అనేది మొత్తం ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేసుకున్నాక అప్పుడు అనేది డిస్ప్లే వేయండి. మీకు ఎక్కడైతే వదిలేస్తుందో అది టచ్ అనేది ఒకసారి కనెక్టర్ అనేది క్లీన్ చేసి మళ్ళీ పెట్టి చెక్ చేయండి. మీరు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తే మీకు ఒకసారి డిస్ప్లే అనేది చేంజ్ చేసి చెక్ చేసుకోండి. డిస్ప్లేలో ప్రాబ్లం ఉంటేనే మీకు సేమ్ ప్రాబ్లం వస్తుంది. 2-3 టైమ్స్ సేమ్ మీకు ఎక్కడైతే టచ్ ప్రాబ్లం అవుతుందో అక్కడే వస్తుందంటే కన్ఫామ్గా డిస్ప్లే ప్రాబ్లం అది. పైన కవర్ అయితే ఉంది లేయర్, అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్క్రాచెస్ అవి పడకుండా ఇస్తాడు ఇది. చూసుకోవచ్చు కవర్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు అబౌట్ ఫోన్లోకి అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు డివైస్ నేమ్ ఒప్పో A9 2020 డివైస్ నేమ్లో మీకు మోడల్ నెంబర్ కూడా చూపిస్తా చూడండి. కిందకైతే వెళ్దాం ఒకసారి. మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. CPH1937 మోడల్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. టచ్ అయితే మనకి ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు ఫ్రెండ్స్. దానివల్ల మనకైతే టచ్ ప్రాబ్లం అనేది ఏమీ రాలేదు. కవర్ కూడా రిమూవ్ అయితే చేశాను దానివల్ల. నెక్స్ట్ అయితే ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేద్దాం. స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. మీకు బ్యాక్గ్రౌండ్లో అనేది రన్ అవుతూ ఉంటుంది సిస్టమ్ అనేది. ఒక 10 సెకండ్స్ అయితే మీరు వెయిట్ చేసాక అప్పుడైతే డిస్కనెక్ట్ చేయండి బ్యాటరీ అనేది. మీకు అప్పుడైతే మీకు ఏది ఎర్రర్ అయితే రాదు. చాలామంది రన్నింగ్లో తీసి పెడతారు, అది ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఎర్రర్ వచ్చేస్తుంది, లేదంటే షార్ట్ అయిపోవడం జరుగుతుంది. డిస్ప్లే అయితే మనం తీసి సైడ్కి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. గ్లూ అనేది వేసుకుందాం ఫ్రేమ్కి అయితే. గ్లూ అయితే చూసుకోవచ్చు మీరు. సెన్సార్ అయితే ఉంటుందో అక్కడ మీరు వేయకండి గ్లూ అనేది, ఎందుకంటే ఆ ఏరియాలో వేస్తే మీకు సెన్సార్ ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంక కింద సైడ్ లెన్స్ అనేవి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లెన్స్ ఏరియాలో కూడా మీరు గ్లూ అనేది తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆ లెన్స్లోకి వెళ్ళిందంటే గ్లూ డిస్ప్లే అనేది ఆటోమేటిక్గా టచ్ అవ్వడం, లేదంటే డిస్ప్లే అనేది బ్లాంక్ అయిపోవడం, లేదా లైన్స్ రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. మీకు బ్యాటరీ అనేది మీకు హైట్ వస్తే మీకు బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ రాదు, ప్రాబ్లం వస్తుంది. బ్యాటరీ కనెక్టర్ కూడా కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. హౌసింగ్ అయితే మీరు ఇలా ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది. మనకి ఇక్కడైతే బటన్స్ అనేది సైడ్కి రావడం జరిగింది. దానివల్ల మనకి ఫిట్టింగ్ రాలేదు ఇందాక, దాని గురించి మనం సైడ్ తీసుకొని అప్పుడైతే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇంకా సిమ్ ట్రే అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్నీ ఫిట్ చేసుకుంటున్నాను. ఆల్ స్క్రూస్ ఇందాక ఏ అయితే రిమూవ్ చేశానో అవన్నీ ఫిట్ అయితే చేస్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు, వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీనికైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది కదా, స్కానర్, అదైతే మనం ఫస్ట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్టర్ కనెక్ట్ చేసుకొని పైన అయితే లాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ కనెక్టర్ మనకి పైకి లేకుండా ఆ లాక్ అయితే ఉంటుంది. దానికైతే స్క్రూ అనేది ఒకటి వస్తుంది, సింగిల్ స్క్రూ. అదైతే వేసుకున్నాక నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది బ్యాక్ డోర్ మొత్తం. ఈ సెంటర్లో ఏదైతే ఉందో గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు స్కానర్ ఫ్లెక్స్ ఏదైతే ఉంటుందో అది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. బ్యాక్ డోర్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం 1 ఇంచ్ 2 ఇంచ్ అలా ఓపెన్ చేసుకోండి. ఒకసారిగా మీరు పూర్తిగా ఓపెన్ చేస్తే అది కట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డిస్ప్లే వేసాం కాబట్టి, బ్యాక్ డోర్కి గ్లూ వేసాం కాబట్టి, దానికి మనకి స్టిక్ అయి ఉండాలంటే మనకి రబ్బర్స్ అనేది వేసుకోవాలి. లేదంటే మీరు టేప్ ఉన్నా టేప్ వేసుకోవచ్చు. మీరు సర్జికల్ టేప్ ఉంటుంది కదా, ఆ టైప్లో టేప్ వస్తాయి, మీకు ఏదైనా వేసుకొని స్టిక్ అయితే చేసుకోవచ్చు. మీరైతే చూసుకోవచ్చు రబ్బర్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఇది మీకు 3 to 4 అవర్స్ అలా ఉంచుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఏమి రాదు. డిస్ప్లే గ్లూ ఓడడం అనేది అటువంటిది ఏమి జరగదు. చాలామంది గమ్ముని తీసేస్తారు డిస్ప్లే ఇలా వేసిన వెంటనే. అప్పుడు మీకు డిస్ప్లే అనేది వదిలేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అదంతా రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు, క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అదే డ్రై అయిపోయి క్లీన్ చేస్తే మీకు ఫినిషింగ్ రాదు. అది డ్రై అయిపోతుంది కాబట్టి మీకు మీరు క్లీన్ చేయడానికి కూడా కుదరదు, ప్రాబ్లం అవుతుంది. ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో ఉంది. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.